2014లో ఎందుకు పోటీ చేయలేదని చాలామంది కోపం ఉంటుంది. ఇంత పెద్ద మీటింగ్లు పెట్టో దేనికి వాళ్ళని గెలిపించడం వీళ్ళని గెలిపించడానికి కాదు. అసలు మనం పొలిటిక్స్లో మనం నిలబడగలమా లేదా? ఎందుకంటే నాకు ప్రీవియస్ అనుభవం నాకు భయపెట్టింది. నన్ను నేను నిలబడతాను, నాకు తెలుసు. నాతో పాటు ఎంతమంది ఉంటారు? ఒక సైద్ధాంతిక బలంతో పోరాటం చేయడానికి ఎంతమంది నిలబడతారు? అది టెస్ట్ చేయడానికి కానీ మనం ఉనికి చాటుకోవాలి, అలాగని చెప్పి స్ప్లిట్ చేయకూడదు. ఇటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెప్పాను, ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఆ రెండు. ఆ తర్వాత చేద్దామంటే ఏ పార్టీ కూడా ఇంకో పార్టీని ఎదగనివ్వాలని అనుకోదు, అది సహజం. ఒక పెద్ద మొక్క దగ్గర ఇంకో చిన్న మొక్క ఎదగదు, అది మనం చాలా స్పష్టత ఉన్నాం. నాకు ఆ స్పష్టత ఉంది. ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద ఇప్పుడు దృష్టి పెట్టాను. ఎందుకు దృష్టి పెట్టానంటే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా వీఆర్ కలెక్టింగ్ రా మెటీరియల్, ముడి సరుకునే తీసుకుంటున్నాం. రా హ్యూమన్ రిసోర్సెస్ మనందరం, మీరు కానీ నేను కానీ, వీ హ్యావ్ సర్టన్ ఎబిలిటీ, సర్టన్ స్కిల్, అన్నీ స్కాటర్డ్గా ఉన్నాయి. ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఒక స్ట్రక్చర్ రూపంలో పెట్టాలి అంటే, సరైన వ్యక్తిని సరైన స్థానంలో కూర్చోబెట్టాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది మేము ఒకళ్ళు చదువుకుంటేనో ఇంకొకళ్ళు అంటే కాదు. ఈ పదవి వాళ్ళకి గనుక ఇస్తే వీడు నిలబెట్టుకుంటాడా? ఇంతమంది మళ్ళీ నాకు అన్నీ వచ్చి నా దగ్గరికి వచ్చి అంటే దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ జనరల్ సెక్రటరీ. ఒక వార్డులో ఉన్న సమస్యలు నా దగ్గరికి వచ్చినాయి అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద ఆర్గనైజేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటే జిల్లా అధ్యక్షుడు సమస్యను జిల్లాలో చేయాలి, కొన్ని దాటి పరిమితి అన్ని లేయర్స్ దాటిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రావాలి. ఇవన్నీ రాలేదు అని ప్రతిదీ అంటే 10 లక్షల మందికి పవన్ కళ్యాణ్ ఒకటి సమాధానం చెప్పలేడు, అటు చచ్చిపోతాడు. అలిసి మాట్లాడి చచ్చిపోతాడు. అంటే నాకు ఏమనిపించిందంటే కొన్ని లక్షల మందితో మాట్లాడి మీరు చెప్పండి, రోజు మీరు ఇలా కలవండి, రోజు ఇలా రండి, అలసిపోతాం మనం.